ఏపీలో కూటమిని అధికారంలోకి తెచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి టీడీపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అరాచక ప్రభుత్వ బెదిరింపులకు వేధింపులకు జైలుకు సైతం తలొగ్గని మహానేత చంద్రబాబు అని పుల్లయ్య కొనియాడారు. చంద్రబాబు నాయుడు దేశంలో తన రాజకీయ చిత్రతో కీలక పాత్ర పోషించారన్నారు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ రాజకీయంగా పెద్దపీట వేస్తుందని మాజీ ఎమ్మెల్యే పుల్లయ్య స్పష్టం చేశారు. సైకో ప్రభుత్వంపై సైకిల్ ప్రభుత్వం వచ్చినందుకు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం. స్వీట్లు, బాంబులు, పాలాభిషేకం తదితర అన్నీ చేస్తున్నాం. అది చేపిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ తెలుగుదేశానికి అది ఎక్స్టెన్షన్ కావాలనే ఉద్దేశంతో మేము పట్టుదలతో ఇక్కడ పనిచేస్తున్నాం. ఎన్నో పద్ధతులలో మాకు ఎంతో అది ఉన్నా కూడా ఏ పార్టీకి పోకుండా తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం నాయకుడే ఈ దేశాన్ని పరిపాలించవలసిన అవసరం భవిష్యత్తులో ఉన్నది. ఈ తెలుగుదేశం ద్వారా ప్రజలు బాగుపడే అవకాశాలు బాగుంది. టీడీపీ జాతీయ నాయకుడు చంద్రబాబు అభివృద్ధి కృషి చేసి ఎంతో శక్తివంతంగా ఒక రాజకీయ కక్ష ధోరణితోనే ఆయనను పగబట్టి 5 సంవత్సరాలు హింసించి జైల్లో పెట్టి అందరూ క్యాడర్నంతా అన్ని పద్ధతులలో ఘర్షణలతోని వాళ్ళని బలహీనపరిచి జైళ్ళలో పెట్టి శిక్షలు అనుభవించే పద్ధతులు అన్నీ పోరాటం చేసి చంద్రబాబు గారు కష్టం ఆధారం మీద ఆయన చేసి